హాయ్ బ్రో. మీరు జస్ట్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా రూ. 1700 ఫ్రీగా క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు బ్రో. ఏం లేదు, కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ వెబ్‌సైట్‌లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఓపెన్ నౌ మీద క్లిక్ చేయండి. ఓపెన్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. మీ పాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ అయితే కొట్టండి. ఆ అగ్రీ కొట్టిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ కేవైసీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడైతే ఈమెయిల్ అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. సేమ్ ఈమెయిల్ ఐడికి మీకు రూ. 500 అమెజాన్ వాచర్ అయితే వస్తుంది. మీరు మీరు పర్ఫెక్ట్గా డైలీ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి మాత్రమే అయితే ఇవ్వండి. ఇక్కడైతే వేరే ఈమెయిల్ ఐడి అయితే ఏది ఇవ్వద్దండి. మీరు రూ. 500 మిస్ అయిపోతారు మళ్ళీ. దాని తర్వాత మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది. మీరు మ్యారీడా అన్‌మ్యారీడా అది ఇచ్చేసేయండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారో అది ఎంటర్ చేయండి. దాని తర్వాత ఆక్యుపేషన్ టైప్ అడుగుతుంది. ఆక్యుపేషన్ టైప్‌లో మీరు స్టూడెంటా, సాలరీడా అని అడుగుతుంది. మీరు స్టూడెంట్ పెట్టుకోండి. సాలరీ పెట్టుకుంటే మళ్ళీ సాలరీస్ అన్నీ అడుగుతుంది. ఎక్కడ పని చేస్తున్నారు, ఎంత వస్తుంది అనేసి మొత్తం అన్నీ అడుగుతుంది. అవన్నీ మనకెందుకు, మనం డైరెక్ట్గా స్టూడెంట్ ఎంటర్ చేసేసి స్టూడెంట్ తర్వాత కింద పక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఎంతో 1,00,000 ఎంటర్ చేయండి. 1,00,000 ఎంటర్ చేసిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి 1,00,000 మళ్ళీ వీడియో కేవైసీలో అడుగుతారు. అప్పుడు చెప్పండి ఎంత అంటే 1,00,000 అని చెప్పండి. స్టూడెంట్ పెట్టానని చెప్పి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్ అని చెప్పండి. దాని తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవి అడుగుతుంది. ఇవి ఎంటర్ చేయండి. నామినీ ఎంటర్ చేయని అవసరం లేదు. నామినీ వదిలేసేయండి. జస్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీరు ఏమి ఇస్తారంటే డైరెక్ట్గా మీరు ఆధార్ కార్డ్ నెంబర్లో ఇప్పుడు ఆధార్ కార్డులో ఏ అయితే అడ్రస్ ఉందో అది అదే దాంట్లో ఉన్నారంటే ప్రజెంట్గా ఎస్ పెట్టండి. లేదు దాంట్లో లేము అంటే నో పెట్టేసేయండి. మీరు నో పెట్టారనుకోండి, మీరు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ డీటెయిల్స్ అవన్నీ మీరు ఎంటర్ చేయండి. నో పెట్టారనుకోండి, అంటే మీరు ఆధార్ కార్డ్ అడ్రస్లో లేమనేసి నో పెట్టారనుకుంటే, ఆధార్ కార్డ్ అడ్రస్లోనే మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నామంటే ఎస్ పెట్టేసి నెక్స్ట్ కొట్టండి. ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్గా మీరు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ పేజ్కి వెళ్ళకముందు కింద పక్క బ్రాంచ్ అలాగే ఉంటుంది. ఆ బ్రాంచ్ అయితే మీరు డిఫాల్ట్గా వదిలేసేయండి. వేరే బ్రాంచ్ చేంజ్ చేసుకొని అయితే అవసరం లేదు. అది ఏ బ్రాంచ్ అయితే ఉన్నా ఆ బ్రాంచ్ వదిలేసేయండి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే వచ్చేస్తుంది. అది ఎంటర్ చేసేసేయండి, సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ అయితే రివ్యూ డీటెయిల్స్ అని వస్తుంది. రివ్యూ డీటెయిల్స్ మొత్తం మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఏమేమైతే ఉన్నాయో మొత్తము ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడియో కేవైసీలో మళ్ళీ అడుగుతారు మీరు ఏమేమి పెట్టారు అనేసి. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అవన్నీ అడిగినప్పుడు మీరు ఏం పెట్టారో గుర్తుండాలి కాబట్టి అవి చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత డన్ కొట్టండి. డన్ కొడితే అనుకోండి కనెక్ట్ టు యాన్ ఏజెంట్ అని వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఒరిజినల్ ప్యాను, ఒక వైట్ పేపరు, ఒక బ్లూ పెన్ను 3 దగ్గర పెట్టుకోండి. వాళ్ళు అడుగుతారు ఒరిజినల్ ప్యాన్ చూపించమనేసి. ఆ ఒరిజినల్ పాన్ కార్డు ఇంకొక వైట్ పేపర్లో సైన్ చేయమంటారు. అందుకోసమే మళ్ళీ వైట్ పేపరు, బ్లూ పెన్ అడిగాను. ఇవి 3 పక్కన పెట్టుకొని కనెక్ట్ టు యాన్ ఏజెంట్ అని కొట్టండి. కనెక్ట్ టు యాన్ ఏజెంట్ కొట్టిన తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవి అడుగుతారు. అవన్నీ చెప్పండి. అవన్నీ చెప్పిన తర్వాత మీరు ఎంత పెట్టారు ఇన్కమ్ అని అడుగుతారు. అది చెప్పండి. అవన్నీ చెప్పిన తర్వాత మీరు కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ కేవైసీలో వాళ్ళు రూ. 5,590 డిపాజిట్ చేయాలంటారు. మీరు ఏమంటారు అంటే డెబిట్ కార్డుకి నేను కట్టేస్తానని చెప్పండి. రూ. 5,000 మళ్ళీ తర్వాత డిపాజిట్ చేసుకుంటానని చెప్పండి. సరిపోతుంది, వాళ్ళు ఒప్పుకుంటారు. దాని తర్వాత కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత రూ. 590 అయితే మీరు ఇలా డిపాజిట్ అయితే చేసేసేయండి. డిపాజిట్ చేసి మీ రూ. 590 మీకు ఎక్కడికైతే వెళ్ళవు. ఎందుకంటే ఈ రూ. 590 మీకు వెంటనే అకౌంట్ 1 అవర్లో అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. వాళ్ళు 24 అవర్స్ అని చెప్తారు. ఈ 1 అవర్ లోపల మీరు ఫోన్పేలోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఈ అకౌంట్ని అయితే యాడ్ చేసుకొనేసి ఆ రూ. 590 వేరే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవచ్చు. పక్కా మ్యాక్సిమం 1 అవర్ లేదా 2 అవర్స్ లోపల పక్కా అయిపోతుంది అకౌంట్ యాక్టివేటు. వాళ్ళు 24 అవర్స్ అని చెప్తారు. మాత్రం అంటే చెప్పాలి కాబట్టి చెప్తారు అంతే. మీరు రూ. 590 డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా డెబిట్ కార్డ్ వస్తుంది. ఈ డెబిట్ కార్డ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆడ పిన్ సెట్ చేసుకొని డెబిట్ కార్డ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే కొంచెం కిందికి స్క్రోల్ చేసి అకౌంట్ నెంబర్ అవన్నీ వస్తాయి. అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. డైరెక్ట్గా మీకు ఫోన్పేకి 1 అవర్ తర్వాత మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోయినట్టు మెసేజ్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఫోన్పేకి యాడ్ చేసుకొని 590 ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతే, మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. మీకు వెంటనే 24 అవర్స్లో మీ క్యాష్ బ్యాక్ అయితే మీకు వచ్చేస్తాయి.